మీరేమనుకున్నా సరే వాళ్ళు చేసిన పని బేబీకి మంచిది కాదు, సిసిలీకి మంచిది కాదు. ఆ పాపను బ్రతికున్నంత వరకు ఈ పెళ్లి జరగదు. అంటే ఆ పాపను గడి చచ్చే వరకు ఆగాలంటావా? రేయ్, ఆ సిసిలీని కలిసి మాట్లాడరా. ఆ తర్వాత తనని లీగల్గా డివోర్స్ తీసుకోమను. పనికని చెప్పి ఆ జాయ్ వెళ్ళిపోయి ఎన్నేళ్లయింది. ఏదైనా సరే నువ్వు అదృష్టవంతుడివి. నీకు చెల్లెలంటూ ఎవరూ లేరుగా. బేబీకి పెళ్ళైన తర్వాత నీ సంగతి చూడాలి. వయసు పెరుగుతోందిగా. అవును, వయసు అయిపోతోంది. ఏంటియా మన అబ్బాయి గురించి నేను చెప్తున్నాను. వీడికంటే వయసులో పెద్దవాడు మన ఇంట్లో ఉన్నాడు, గుర్తుందా? ఎన్నో సంవత్సరాల తర్వాత మన అబ్బాయి ఇప్పుడు వస్తున్నాడు. ఈ సంవత్సరం పెళ్లి జరగకపోతే ఇక జరుగుతుందన్న నమ్మకమే లేదు. ముందు మీకు బాధ్యత అనేది ఉండాలి. మీరెందుకలా అప్సెట్ అవుతారు? ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దాం. నీకైనా బాధ్యత ఉంది. 50K ఏంటి? ఎలాగో నువ్వు బ్యాంకుకి వెళ్ళాలిగా. నాకు 50,000 కావాలి. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? మీ కోటా అయిపోయింది. స్పెషల్ పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేం. మీకు ఇచ్చినట్టే మీ అమ్మాయి కూడా 30,000 ఇచ్చాను. ఇప్పుడు ఆవిడ నన్ను లెక్కలు చెప్పమని అడిగితే ఏమని చెప్తాను? సోషాకి ఎందుకురా ఇచ్చావు? తన పొట్టిక్లో ఫోటోషూట్ అంట. ఇవ్వద్దు. ఆల్రెడీ ఇచ్చేశాను. శబాష్. సిబి, నేను నా బొటిక్ని క్లోజ్ చేసేనా? ఎందుకు? కోఆపరేటివ్ సర్వీస్ బ్లాసమ్ బొటిక్ పేరు మారిస్తే అంత సెట్ అయిపోతుంది. ఎలాగో మన ఊళ్ళో వాళ్ళు పెళ్లికైనా నామకరణానికైనా 100 రూపాయలకి పెట్రోల్ పెంచుకొని వచ్చేస్తారు. మన ఊరు జనం మీద నువ్వు చదువుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ ప్రయోగిస్తే ఎలా చెప్పు? అయినా అసలు ఇదేం డ్రెస్సు? చుడిదారా లేదా లంగానా? సోషా, నువ్వు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం మానేసి ఏదైనా కొంచెం తెలివిగా, అంటే నీకు తెలివితేటలు లేవన్న విషయం నాకు తెలుసు అనుకో. అయినా నువ్వు నన్ను ఐడియా అడగకుండా నేనే నీకు ఎలా ఐడియా ఇస్తాను? అడుగు. అయినా అసలు నువ్వు ఈ డ్రెస్సులు అమ్మే బిజినెస్ ఆపి దానికి బదులు యాలకుల ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలుపెట్టు. షోషాస్ క్యాండీ మ్యాన్ ఎక్స్పోర్ట్. అది కార్డమమ్. యా దట్ ఇస్ ఇట్. ఒక ఇండిపెండెంట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, అదే నా కోరిక. ఈ స్టార్బక్స్, మెక్డొనాల్డ్స్ లాంటి ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా, లేకపోతే ఒక హైటెక్ కఫే, ఈ పేస్ట్రీస్, డోనట్స్, హాట్ డాగ్స్. హాట్ డాగ్? యా. నువ్వు ఎలాన్ మస్క్ గురించి విన్నావా? అదేమైనా స్ప్రేనా? నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. నువ్వేం చెప్పొద్దులే. ఇలా చూడు, నువ్వు ఆ బేబీస్ వీడియో చూసావా? ఏ మేకప్ అది? దేవుడా, చూడలేకపోతున్నా. తీసుకో. ఇక నుంచైనా ఆ దేవుడికి భయపడి జీవించాలి. అప్పుడే మనం స్వర్గానికి వెళతాం. ఆ సైతాన్ మనల్ని శోధిస్తూనే ఉంటాడు. సరే, పెళ్ళయిందనే అనుకుందాం. నీ కూతుర్నేం చేస్తావు? నీ కూతురికి 16 సంవత్సరాలు. బేబీ నీతో పాటు తన్నుంచుకుంటాడా? అదే ఒకడున్నాడే, ఆ జాన్సన్ బిజినెస్ అని చూసుకుంటూ ఉంటాడే. చూడు, వాళ్ళ మనస్తత్వాలు మనకి బొత్తిగా అస్సలు సరిపడవు. బేబీ విగ్రహమే పుష్టి, నైవేద్యం నష్టి. నువ్వు అర్థం చేసుకో. వీడేంటి ఇంత తొందరగా ఇంటికి వచ్చేస్తున్నాడు? ఇక రీల్స్ బ్యాకప్ చేయాల్సిందే. యేసుక్రీస్తు, ఓ దేవకుమారుడా, నా ప్రార్థనలను విని నన్ను రక్షింపుము, నన్ను కాపాడుము. ఓ దయగల తండ్రి, యేసు ప్రభువా, ఓ దయగల తండ్రి, నువ్వు ఎంత శక్తివంతుడువైనను నీ నామమును ప్రతిక్షణం నేను తండ్రినస్సలు మర్చిపోకూడదు. పితామహుణ్ణి మర్యాదగా చూడాలి, అదెప్పుడూ విస్మరించకూడదు. ఏ తప్పులు చేసినా కూడా నీవు నా యందు దయదలచి నన్ను క్షమించాలి తండ్రి. ఎందుకంటే చిన్న వయసులో నువ్వు చేసిన తప్పులు అన్నిటినీ నీ తండ్రి క్షమించాడు కదా. అందుకే తండ్రిని భద్రంగా చూసుకో నాన్న. తల్లి లేని లోటు నీకు ఎప్పుడన్నా కలిగిందా బాబూ? అర్థం చేసుకో కుమారా. ఇందులో 30 తగ్గిందేంటి? ఫస్ట్ పెగ్గే 90 వేయకూడదురా. నేను అడిగింది షేర్ డబ్బుల గురించి. 30 రూపాయలు ఎక్కడా? ఊరికెళ్ళ ఇంట్లో కూర్చొని కుప్పి గంతులు ఇస్తే సరిపోదు, బయటికెళ్ళి పని చేయాలి.
చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు. ఎప్పుడు చూసినా రీల్స్ అని. రే రీల్స్లో ట్రెండింగ్ అవుతుంటే నీకేంట్రా సమస్య చెప్పరా. నాకు 50K ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా ఈ పుష్పఖండంలో. ఇలా చూడు, ఇన్స్టాగ్రామ్లో బ్లూ టిక్ తీసుకున్న వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు. ఈ జిమ్ బేబీ తోటత్తి తెలుసా. దానికి నన్నేం చేయమంటావు? ఊళ్ళో వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారా. ఊళ్ళో వాళ్ళు ఇంకా చాలా చెప్తున్నారు. ఏమని? ధైర్యం లేకపోతే ప్రేమించకూడదు. పాప నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? తెలిసిందా? ఊరు మొత్తానికి తెలుసు. రే సిసిలీ టౌన్కు వెళ్దామంది. అదేరా సెల్కి పెట్టుకునే సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, మొత్తం ఫోటోలు తీస్తుంది. అప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఆ పాపను శనిలా వచ్చాడు. మేము ఎస్కేప్ అయ్యాం. నేనేం చేశానో తెలుసా? భయపడి పారిపోయావా? కరెక్ట్. రే సిసిలీ బతిమలాడిందిరా అన్నయ్యతో గొడవ పెట్టుకోవద్దని. లేకపోతే నువ్వు చెప్పినట్టు కొట్టాట వరకు వచ్చేది. అందులో నేను తగ్గుతానే ఏంటి? అవునా? ఈసారి దొరికితే తాట తీస్తాడు. నన్నా తీయమని చూద్దాం. మా ఇద్దరి పెళ్లి జరగకపోతే ఏం చేస్తానో తెలుసా? నీ తాట తీసేస్తాను. ఆట తీసేది నాకు కాదు, నీకు. జరుగు. నాకా? అవును. ఒకవేళ అదే నిజమైతే ఇలా చూడు సిబ్బి, 88, 89, 91. 90లో రాలేకపోయా, నాకు మలేరియా వచ్చింది. సరే వదిలే. 3 సంవత్సరాలు మిస్టర్ పుష్పఖండం నేనే. నా చేతితో ఒక్కటిచ్చానంటే ఆ పాపనగాడు ఫ్లాట్ అయిపోతాడు. 14 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత 59, 10, 4 కలిపితే 69 ఏళ్ళు. అలా ఏం జరగకూడదనే వాడిని వదిలిపెట్టేస్తున్నాను. బేబీ, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఇంకెప్పుడు ఊళ్ళో వాళ్ళ నీ గురించి ఇలా మాట్లాడుకోకూడదు. ఒకటి పెళ్లి చేసుకో, లేదా వదిలే, లేదా నేను వదిలేస్తా. సిబి గారు, సిబి సార్, జస్ట్ రిమెంబర్ దట్.